ఆర్కే రోజా మొన్న ప్రెస్ మీట్లో ఎంత పెద్ద సంచలనమైన వ్యాఖ్యలు చేసిందో మనందరం తెలిసిన విషయమే. ఈ మధ్య రోజా మాట్లాడిన ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏంటి ఏమైనా అరెస్ట్ చేయడంలో ఇంత తాత్పర్యం చూపిస్తుంది, అసలు రోజాని అరెస్ట్ చేయడానికి అంటే ఎటువంటి తప్పు చేయలేదా రోజా, అన్ని స్కాములు చేసిన రోజాని వదిలిపెట్టడం ఏంటనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన పార్టీ వాళ్ళు కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. తాజాగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అసలు చూడండి, ఒక రేంజ్లో ఫైర్ అవుతుంది. ఒకసారి రోజా ఏం మాట్లాడుతుందో చూసి దాని మీద మనం కౌంటర్ ఇద్దాం. సో ఈలోపు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక జబర్దస్త్ రోజా షురూ చేయమ్మా. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి, డిప్యూటీ సీఎంలుగా ఉండి, మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు, మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు, ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కాము ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. సో చూసారు కదా, వెనకట పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్పేవాళ్ళు, కొకిరాయి నువ్వు ఎందుకు పుట్టావే అంటే చక్కదనం ఎక్కిరించడం కోసం పుట్టానంట. అసలు గంజికి గతి లేని నువ్వు బెంజి కారు కొనే స్థాయికి ఎదిగావు, ఊరూరు ప్యాలెస్లు కట్టే స్థాయికి ఎదిగావు. నువ్వు ఇవాళ మిగతా నాయకుల్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని, అట్లాగే సినిమాలలో స్టార్డమ్గా వెళుతున్నటువంటి వ్యక్తి, సినిమా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ తాత సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న సీఎం అయినప్పటికీ కూడా ఎటువంటి గర్వం లేకుండా ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి నారా లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పెద్దోళ్ళు సామె చెప్పారు కదా, నీకు ఇంతకంటే వివరించి చెప్పాల్సింది ఏముంది? గురిగించి దాని కింద నలుపు తెలియదు అన్నట్టు నువ్వు కుక్కట్పల్లిలో రేకుల షెడ్లో ఉండి సినిమాలు అన్ని నష్టపోయి నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో నిన్ను దగ్గరకు చేరదీసి పార్టీ ఆఫీస్లో నీకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పదవినిస్తే ఆ పదవి చాటున ఏదో నీకు రెడ్లకు ఉన్నటువంటి అనుబంధంతో రాజశేఖర రెడ్డికి చేరావు. రాజశేఖర రెడ్డి దగ్గర పుష్పగుచ్చం ఇచ్చావు. ఇచ్చినామంటే రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చావు, చంద్రబాబు నాయుడిని కలిసావు. చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చం ఇచ్చిన తర్వాత అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది. ఇక ఈ మధ్య నీ టంగ్ పవర్ గురించి రాష్ట్ర ప్రజలు తెలియని వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఏదైతే సక్సెస్ అంటావో అది అంతటితో నాశనం అయ్యేటువంటి సందర్భాలు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చరిత్ర ఏంది, నీ బతికేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, గంజి గతి లేని నువ్వు ఇలా బెంజి కార్లు ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించావు, ఎవరు పుణ్యం అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి వస్తున్నావు. నువ్వేడా తమిళను చేసుకున్నావు కదా, ఆడి సావచ్చుగా తమిళనాడుకి ఏడెందుకు మమ్మల్ని అందరిని సావదప్పటానికి? కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, వాళ్ళకి నీకు మ్యాచింగ్ సరిపోయిద్ది. తమిళనాడుకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ దరిద్రం అంతా మాకెందుకమ్మా?
అసలే రాష్ట్ర విభజన తోటి అభివృద్ధి లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. నీ ఐరన్ లెగ్ని ఈ రాష్ట్రంలో మోసే ఓపిక లేదు. పోయి ఆ తమిళనాడు చచ్చిపో, దరిద్రం పోయింది, మా పట్టిన పేడ వదిలిపోయింది. చంద్రబాబు నాయుడు అంట హైదరాబాద్ ఇల్లు కట్టుకొని ఆయన వస్తున్నాడంట, అందువల్ల విజయవాడలో వరదలు వచ్చాయంట. సరే బాగానే ఉందమ్మా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు కదా, మరి తాడేపల్లి కొంపలో కూర్చుని గత 5 ఏళ్ళు ఏం పీకాడు అంటున్నా. సొంత కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. మరి విశాఖపట్నంలో ఆ అక్కడ ఏదైతే కొన్ని రియాక్టర్స్ ఫెయిల్ అయ్యో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కొంపలో కూర్చొని గేమ్స్ ఆడుకుంటా ఉన్నాడు, పబ్జీ గేమ్ ఆడుకుంటా ఉన్నాడు. ఇలాగ అన్ని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. దరిద్రాలన్నీ గత 5 ఏళ్లలో దరిద్రాలన్నిటి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కొంపలో కూర్చొని తాడేపల్లిలో ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉన్నాడు. ఆయాల మాత్రం ప్రమాద శాస్త్రం, ఇవాళ మాత్రం చాతగాంతనం కింద లెక్క కడతారు. ఎందుకంటే నీ నోరు ఉంది, డ్రైనేజ్ కంటే గబ్బు. మనం మాట్లాడిన తర్వాత అందరు తిట్టారు. అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పిలిచి వార్నింగ్ ఇవ్వాలి, అలాంటి పదాలు వాడకూడదని. ఆయన ఎంకరేజ్ చేస్తాడు, ఎందుకంటే ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకోవడానికి నువ్వు ఆ బిజ్జాల దేవుడైనటువంటి మిల్లెట్స్ ఇద్దరు ఉంటే చాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా 11 సీట్లకు పోయి ఆ 10 సీట్లకో 9 సీట్లకో పరిమితం అవ్వాలంటే నువ్వు ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టిపోవద్దు, జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టిపోవద్దు. తాడేపల్లి ప్యాలెస్ లో నీ మొహాన డోర్ వేసి ఇంకా రోజాకి పార్టీ ఆఫీసులో ఎంట్రీ లేదు అనేదాకా నువ్వు అక్కడే ఉంటావు, ఆఫీస్లోనే ఉండాలి. ఖచ్చితంగా ఎవడో ఒకడు జ్యోతిష్కుడు వెళ్తాడు, అయ్యా నీ పక్కన ఉన్నటువంటి సకల దరిద్రాలకు కారణం ఆర్కే రోజా నాయన అని చెప్తాడు. ఏదో రోజు అన్న మొహాన్ని డోర్ వేసేస్తారు. అప్పుడు దాకా నువ్వు ఆ తాడేపల్లి ప్యాలెస్ లోను ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోను కొనసాగు. ఎందుకంటే వెనక ఎట్లాగో నీకు తోక ఉంది కాబట్టి. నువ్వు ఏం పీకి పగలు తీసినావనమ్మా, నీకు మళ్ళీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు. నీకుండానే సగం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ సంకనాగిపోయిందని చెప్పి మీ వాళ్ళే విమర్శిస్తున్నారు. కాబట్టి నీ వెనకాల ఆ తోక ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వదులుకోలేక నీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు. అంతేగా, ఆ తోక లేకపోతే నీకు అంత సీన్ ఉండేది కాదు. ఆ తోక ఉండటం వల్ల నీకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు. నువ్వేమో 4 మీడియా ముందుకు వచ్చి లట్లట 4 మాటలు మాట్లాడుతావు. ఈ మధ్య ఏదో మన ప్రోగ్రామ్స్ లో పెట్టారు, నువ్వు ప్రెస్ మీట్ పెడితే వాడుకో మూడిద్దని. అంత సీన్ లేదరా బాబు, దాన్ని చూసి నిలబడినాడు ఇంటికి కూడా కిందకి రాలే పరిస్థితులు లేరు. అసలు రోజా అంటేనే అదొక కంపు, అదొక డ్రైనేజ్ నోరు. దాని గురించి అసలు మాట్లాడినా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏదో మీడియా ముందుకు వస్తుంది, 1 వీక్ షో ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అక్కడ జబర్దస్త్లో స్క్రిప్ట్ ఎట్లా చేస్తుందో ఇక్కడ ప్రెస్ మీట్లు ఎలా చేస్తుంది. ఆ మాట్లాడిన తర్వాత ప్రజలంతా కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటా, దీనికి ఇంకా బుద్ధి రాలేదు, ఇంత దారుణంగా వచ్చిన సిగ్గు శరం లేదు ఈ రోజాకి, నోటికి ఏది పడితే అది మాట్లాడుతుంది, ఏదో జబర్దస్త్ స్క్రిప్ట్లు ఇక్కడ ప్రెస్ మీట్లు చేసిపోతుందని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకో మాట నేను చెప్తున్నా, అత్యంత ముఖ్యమైన విషయం. కనీసం వైఎస్ఆర్సీపీలో దాదాపుగా నిన్ను సజ్జలని దాదాపు 60% మంది క్యాడర్ వ్యతిరేకించారు. రోజా గుండా సగం బరస్ట్ అయిపోయాము. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మెయింటెనెన్స్ గుండా పార్టీకి కనెక్టివిటీ దెబ్బతినిందని. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలియకల్లాడైతే, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద రివైజ్ చేసినోడైతే అసలు నీకు ఎవరన్నా అధికార ప్రతినిధి ఇస్తాడా? ఏం చూసి ఇచ్చాడు నీకు అధికార ప్రతినిధి? ఆ గబ్బు నోరు వేసుకొని మాట్లాడుతామని ఇచ్చారా? ఆ దరిద్రపు నోరు వేసుకొని మాట్లాడిస్తారని ఇచ్చారా? కూటమి ప్రభుత్వం నిన్నుగా తప్పు, నిజంగా చంద్రబాబు నాయుడు కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో మొదలు పెట్టుకొని తిరుమల గుడిని అడ్డం పెట్టుకొని గుడిసైడ్ వ్యాపారాలు చేసి ఏపీఎస్సీ చైర్మన్ గా చిలకొట్లు కొట్టి, తర్వాత పారిశ్రామిక టూరిజం శాఖ మంత్రిగా నీదైన స్టైల్లో వెనకేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా నీ శాఖ మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ చేయకుండా, ఈ అధికారాల్లోకి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా వదిలేయబట్టి నువ్వు విడిగా నేను పెద్ద నీతిమంతురాలని, నేను పెద్ద పత్తిత్తుని, నా అంతటోడు లేరు, నేను గంజి గతి లేకపోయినా రేయం బగలు నా మొగుడు నేను అందరం నగరంలో మట్టి తొవ్వి పెద్దోళ్ళం అయ్యామని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి పెద్ద లెక్చరర్లు ఉపయోగిస్తున్నావు. నేను అడుగుతున్నా, ఏమన్నావు చంద్రబాబు నాయుడు గారి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లేకపోతే ఫైబర్ నెట్ కానీ, మీరు గత 5 ఏళ్ళు ఏం కోడిగుడ్డు మీద ఏకలు బీకాడమ్మా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట్లాడితే మీడియా ముందుకు వస్తే పాపం పండింది అన్నావు. అక్కడ పాపం పండలా, నీ మేకప్ ఊడింది. అందుకే రాష్ట్ర ప్రజలు నిన్ను చూసి ఇదే ఆ రోజా మనస్తత్వం అనుకొని ప్రజలు చీకొట్టి నగర్ నుంచి నిన్ను తరిమేశారు. గత 5 ఏళ్ళు ఏం కోడిగుడ్డు మీద ఏకలు బీకారా? లేకపోతే బుడ్డి గుర్రానికి అన్న పళ్ళు దోమారా? ఏం పీకారు? ఆధారాలు లేకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రండి రేపు రండి, మా వాడికి రోషనాలు అవుతున్నాయి, మా వాడికి మోషన్స్ అవుతున్నాయి, దయచేసి కోర్టు వాయిదా వేయండి అని చెప్పి అట్లా మేనేజ్ చేసి
మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచాలని చూశారు తప్పనిచ్చి మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఏం పీకుతున్నారు? ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు కదా, ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, మా క్రాస్ ఎగ్జామినేషన్కి ఎగ్జామినేషన్లో పాల్గొవచ్చు కదా. ఎప్పుడు వచ్చినా కూడా మా పొన్నవాళ్ళు సుధాకర్ గాడు ఒకడు, సుత్తివే సుధాకర్ గాడు, మా వాడికి లూజ్ మోషన్స్, మా వాడు రాత్రి బాదం పాలు తాగాడు, ఒళ్ళు వేడి చేసింది, పలానా వ్యక్తి రాలేదు కాబట్టి కోర్టు అబ్జెక్షన్, దయచేసి వాయిదా వేయండి, ఇట్లాగా సాగదీశారు. కానీ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఏం పీకలేకపోయారు? ఇవాళ మీరు అంటున్నారు జత్వానీ కేసులో హెరాస్ చేసినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలన్నీ అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్టే ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పింది. తొందరలో నీకు కూడా వస్తాయి. తొందర ఎందుకు? నీకు చేతికి కూడా బేడీలు వేసే సమయం దగ్గరలోనే వచ్చింది. అప్పుడు దాకా నువ్వు ఊరు తాడు దిగిన దున్నపోతులా కనిపించిన ప్రతి వాడి మీద దాడి చెయ్యి. అలాగే బజార్లో ఉన్నటువంటి గజ్జి కుక్కలాగా మురుగుతానే ఉండు. అట్లాగే వీధి కుక్కలాగా రోడ్డు సైడ్ ఉన్నటువంటి చెత్తా చెదారం తినేటువంటి పంది గాని బురదలో దిగి పాంకున్నట్టు కనిపించిన ప్రతి చోట మీడియా ముందుకు వచ్చి ఆ పంది పిల్లలా గింజుకుంటా ఉండు. తొందరలో నీకు కూడా అరెస్ట్ వారెంట్లు వస్తాయి. తొందరలో నీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తుంది. ఆలోచించుకో, నీకు ఎక్కడ జైలు కంఫర్ట్ ఉంటుందో చూసుకో. రాజమండ్రి అయితే బాగుంటుంది. ఇలా మళ్ళీ తమిళనాడు వెళ్ళాలి, మా అత్తోళ్ళు ఊరు అక్కడికి వెళ్తాననకుండా రాజమండ్రిలో అయితే జబర్దస్త్ షోలో మిగిలినటువంటి స్క్రిప్ట్లు, అలాగే మిగిలినటువంటి ఆ రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవడానికి బాగుంటుంది. ఖైదీలకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నీ పర్ఫార్మెన్స్కి అక్కడ జైలర్ ఇస్తాడు బోర్డులు పైకెత్తి, 10కి ఎన్ని మార్కులు ఇవ్వాలని జైలర్ డిసైడ్ చేస్తాడు. వెయిట్ చెయ్యి. మీరు గత 5 ఏళ్లలో పేకన్ చేతగాక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని, అరే బాబు చంద్రబాబు నాయుడు మీద ఏదో కేసు పెట్టి లోపల పెట్టండిరా, ఏదో కేసు పెట్టి లోపల పెట్టండిరా అని ఏదో తుక్కాసుది మీ పతనానికి మీరే కోరుకొని, మీ నాశనానికి మీరే కోరుకొని, మీకు అధికార మదం కళ్ళకెక్కి ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి న్యాయస్థానాన్ని ముందుకి ఆధారాలు సబ్మిట్ చేయని చేతగాక వాయిదాల మీద వాయిదాలనే పనికి మాలినోళ్ళు మీరు. చంద్రబాబు నాయుడిని కాదు ప్రూవ్ చేసుకోమనాల్సింది. జగన్మోహన్ రెడ్డి మీద 13 కేసులు ఉన్నాయి కదా, 42 కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నాడు కదా, 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ ఉంది కదా. దమ్ముంటే వాటి మీద నేను ఒక న్యాయ నిరపరాధిని, నాకు ఎటువంటివి లేవు, నేను కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టారంటున్నారు కదా. మరి వాటిని ప్రూవ్ చేసుకుని బయటికి రండి. మీకు చేతనైతే వాటిని ప్రూవ్ చేసుకొని వారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని కూడా మినహాయించుకొని బతుకుతున్నారు మీరు. మీ బతుకు నువ్వు కూడా రోజా బురదలో పంది బతుకుతుంది, బయట నువ్వు తిరుగుతున్నావు. ఏమన్నా ఉందా ఉపయోగం? ఏమైనా ఉందా? ఆ పంది ఎవడి మీద అక్కడ ఎవరు కానొస్తే వాడి మీద బురద చల్లిద్ది. నువ్వు ప్రెస్ మీట్లో ఏది పెడితే అది సొల్లు వాగుడు అవుతా ఉంటావు. ఎవడి మీద పెడితే వాడి మీద నిందలేస్తుంటావు, ఎవడి మీద పెడితే వాడి మీద వాగుతుంటావు. అంతకుమించి పీకేది ఏముంది? నీ కాడ సబ్జెక్ట్ ఉందా? నీ కాడ అసలు కనీసం మాట్లాడేటువంటి ఆ టాపిక్ మాట్లాడటానికి ఏమైనా ఉందా? టచ్అప్ చేస్తావు వీక్లీ. ఇప్పుడు ఈ మధ్య మంత్లీ స్టార్ అయ్యింది అనమాట. ఒక మంత్లీకి ఒకసారి మాత్రమే పార్టీ తరఫున పనిచేస్తుంది, ప్యాకప్ చేసేస్తుంది, తమిళనాడు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అటుంటే ఆడసారి మింగుతారని భయం పాపం. కాబట్టి రోజాకి తొందరలోనే జైలుకి వెళ్ళేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. రోజాని బొక్కలో వేస్తే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు. కాబట్టి తొందరలో నీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.